ఈ ఉదయకాలం మనము కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు మాత్రం చదువుకుందాం. 40 వచనాలు ఉన్నాయి కనుక కనీసం 50 నిమిషాలు ఇస్తే సహాయకరంగా ఉంటుందని నేనే మొదట అడిగాను. కానీ సెకండ్ థాట్లో ఇదంతా చాలా క్లుప్తంగానే అందించవచ్చని ఆలోచించాను. వివాహ జీవితానికి ముందు వెనక అన్ని రకాల ప్రశ్నలకు జవాబులు ఈ ఒక్క అధ్యాయంలో ఉన్నట్టుగా మీరు గమనించగలరు. తర్వాత నేను మొదటి 9 వచనాలు చదువుతున్నాను. 1 Corinthians chapter 7 1-9. మీరు వ్రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండవలనని ఉండగోరుచున్నాను. అయినను ఒకడు ఒక విధమున మరియొకడు మరియొక విధమున, ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరం దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకుని వచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకునుట మేలు. చదువుబడిన లేఖన భాగాన్ని ప్రభువే మన అందరి ఆత్మల క్షేమార్థమై దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు 2 పత్రికలు మనకు ఆధారపూర్వకంగా వ్రాసినవి ఉన్నాయి. 16 అధ్యాయాల పత్రిక మొదటిది, 13 అధ్యాయాల పత్రిక రెండవది. ఇవిగాక మరి 2 పత్రికలు అవి మనకి ఆధారం లేదు, కానీ నేను ముందుగా మీకు రాశాను అని చెప్పాడు. ఎక్కువ వివరాల్లోకి మనం వెళ్ళలేం. కానీ మొదటి పత్రికలో కొరింథీ సంఘస్థులు జారత్వములో ఉన్న వ్యక్తిని క్రమశిక్షణ చేయడానికి ఆలస్యం చేశారు. పౌలు రాసే వరకు వారు ఆ విషయంలో చర్య తీసుకోలేదు. 2వ పత్రిక పరిస్థితి చూస్తే దుఃఖపడి దిద్దుకొని మారుమనసు పొంది స్థిరపడిన వ్యక్తిని సంఘ సహవాసంలో చేర్చుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు. 2 తప్పే. తప్పు చేసిన వ్యక్తిని క్రమశిక్ష చేయకపోవడం తప్పే, క్రమపడిన వ్యక్తిని క్షమించకపోవడం, చేర్చుకోకపోవడం, ఆదరించకపోవడం కూడా తప్పే. ఏ స్థానిక సంఘమైనా చేసే 2 రకాల పొరపాట్లు ఈ 2 పత్రికల్లో ఆయన తెలియజేస్తున్నాడు. మనం అడ్రస్ సరిగా గమనిస్తే ఏమని రాశాడు? కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, అది జరిగిపోయింది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నారు. దానిని ఈ 16 అధ్యాయాల్లో ఆయన వివరిస్తున్నాడు. ముఖ్యంగా వారి మధ్య జరుగుతున్న దానిని ఉద్దేశించి జారత్వము 5వ అధ్యాయం, జారత్వము 6వ అధ్యాయం, జారత్వము 7వ అధ్యాయం, 5, 6, 7 కాన్సిక్యూటివ్ చాప్టర్స్. ఈ 3 అధ్యాయాల్లో కూడా ఇమ్మొరాలిటీ వాజ్ దేర్ అమాంగ్ బిలీవర్స్, విశ్వాసుల మధ్య ఉన్నది.
అందుకే ఆయన క్రమశిక్ష చేస్తున్నాడు. ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు అని చాలా తీవ్రంగా ఆయన వ్రాస్తున్నాడు. ప్రభువు యొక్క ఆత్మ బలముతో మీరు కూడి వచ్చి సంఘములో నేరము చేసిన వ్యక్తిని, పాపము చేసిన వ్యక్తిని, జారుడైపోయిన వ్యక్తిని, దుర్మార్గుని అని కూడా అన్నాడు. ఆ అధ్యాయం చివరి వచనం కదా, దుర్మార్గుని అన్నాడు. సహోదరుడే. దుర్మార్గుడు సహోదరుడయ్యాడు, సహోదరుడు దుర్మార్గుడయ్యాడు. చాలా భావం ఉన్నది అందులో. ఎందుకు అంటే కొరింథీయుడు అంటేనే అసలు చెడిపోయిన వాడని అర్థం. జి రాజరావు గారు మన మధ్య చెప్పేవారు, వాడు కొరింథీయుడు, అది ఒక సినోనిమ్ అంటారు, అంటే చెడిపోయిన వాడు అని. అన్ని రకాల అపవిత్రత కొరింథీయుల మధ్య ఉండేది. అట్టివారిని ప్రభువు కనికరించి, దేవుని రాజ్యానికి వారసులు కాని వారిని ప్రభువు కనికరించి, యేసుక్రీస్తు నామమున కడిగి, ఆయన రక్తముతో కడిగి, దేవుని ఆత్మతో కడిగి పరిశుద్ధులుగా చేశారు. పరిశుద్ధ పరచబడిన వారు అంతేకాదు, పాపాన్ని ఒప్పుకోగానే ప్రభువు వారిని క్షమించాడు, రక్షించాడు, దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా చేశాడు. కానీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. ఏ లైఫ్ ఆఫ్ డైలీ శాంక్టిఫికేషన్. వాక్యానుసారమైన విశ్వాసులు 3 ముఖ్యమైన సత్యాలు అంగీకరిస్తారు, నమ్ముతారు. అందులో మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సెపరేషన్, ప్రత్యేకత, నమ్మని వారిలోంచి నమ్మిన వారు ప్రత్యేకించబడ్డాం. మూడవది శాంక్టిఫికేషన్. చాలా మందిలో సాల్వేషన్ ఒక్కటే ఉన్నది, ఎవాంజలికల్స్ చాలా మందిలో. సెపరేషన్ వారు నమ్మరు, ఎక్కడ వారు అక్కడే ఉంటారు. సెపరేషన్ కూడా నమ్మేవారు శాంక్టిఫికేషన్లో ఉండడం లేదు. దాని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు, అజాగ్రత్తగా ఉంటున్నారు. కొరింథీ పత్రికలో పౌలు దీన్ని చాలా స్పష్టంగా రాశాడు. 6 అధ్యాయాల వరకు ఆయనకు తెలిసిన విషయాలు, క్లోయ ద్వారా, క్లోయ ఇంటి వారి ద్వారా ఆయనకు తెలిసిన విషయాలు వ్రాస్తూ వచ్చాడు. 7వ అధ్యాయం నుండి మీరు వ్రాసిన వాటి విషయము అన్నాడు. అక్కడ మీరు గమనించారన్నమాట. మీరు వ్రాసిన వాటి విషయం, వివాహ జీవితాన్ని గూర్చి పూర్తి ట్రిటైజ్ అంటారు, దాని గూర్చిన పత్రిక పూర్తి వివరాలు, డాక్ట్రిన్స్ అన్నీ ఆయన రాయడం లేదు, అన్ని డీటెయిల్స్ ఆయన ఇవ్వడం లేదు. వారు అడిగిన వాటికి మాత్రమే ఆయన జవాబు రాశాడు. మీరు వ్రాసిన వాటి విషయం. 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదన్నాడు. వదంతులన్నీ నమ్మడానికి లేదు, కానీ కొంతవరకు నిజము, అంతేగా, అందుకే వదంతి వచ్చి. తర్వాత ఏమన్నాడు? సహోదరుడు జారుడయ్యాడు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది అన్నాడే. 5:9 అది మొదటి పత్రిక, అది మన దగ్గర డాక్యుమెంట్ లేదు. తీతుదును పంపినప్పుడు మరొకటి రాశాడు, అది కూడా మనకి డాక్యుమెంట్ లేదు. ఈ 16, 13 అధ్యాయాల పత్రికలు మాత్రమే ప్రభు మనకిచ్చాడు. వీటిలో చాలా స్పష్టంగా అపవిత్రత, అనైతికత, విచ్చలవిడి సంబంధాలు, వివాహానికి ముందు కానీ, వివాహం కాకముందు కానీ, వివాహమైన తర్వాత కానీ విశ్వాసులు జారిపోవడం, జారత్వం, లేక వివాహమై వ్యభిచరించడం, వ్యభిచారం, ఈ 2 గట్టిగా ఖండిస్తున్నాడు పౌలు, అపొస్తలుడైన పౌలు. ఎందుకు అంటే మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. అనుదిన జీవితంలో పరిశుద్ధులుగా ఉండాలి, అది ముఖ్యం. ప్రసంగికులు చాలా మంది ఉన్నారు, పరిశుద్ధులుగా లేరు. పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు, పరిశుద్ధులుగా లేరు. సేవకులు ఉన్నారు చాలా మంది, పరిశుద్ధులుగా లేరు. పరిశుద్ధులుగా ఉండే వ్యక్తి ముఖ్యం, ప్రసంగించే వ్యక్తి కాదు. 6వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్పాడంటే, జరిగే ప్రతి పాపం దేహానికి వెలపలు జరుగుతుంది, జారత్వం దేహంతో జరిగేది. మీ దేహముతో ప్రభువును మహిమపరచండి, దేవుని మహిమపరచండి అన్న.
దేవుడు అనే మాట నాకు ఎక్కువ ఇష్టం కాదు, ఎందుకంటే అందరూ దేవుడు దేవుడు అని నమ్ముతారు, దయ్యాలు కూడా నమ్ముతాయి. మన ప్రత్యేకత ఏంటంటే ప్రభు, ఆయన క్రీస్తుగాను ప్రభువుగాను హెచ్చింపబడ్డాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి చాప్టర్ 6. అందులో సంఘములో జారత్వము చేసిన వ్యక్తిని క్రమశిక్ష చేయండి. ఆ విషయంలో మీరు ఆలస్యం చేశారు అని మొదటి పత్రికలో చెప్పాడు. రెండవ పత్రికలో థామ్సన్ గారు దాన్ని తాకలేదు, నాకు సహాయమైంది. రెండవ పత్రిక 2వ అధ్యాయంలో సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని దాని మీద ఎక్కువగా కుటుంబ జీవితం యొక్క సవాళ్ళు వారు వివరించారు. ఇక్కడేమన్నాడు చూడండి, 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నేను విశేష భారము వాని మీద మోపగోరక, లేటర్ పార్ట్ నేను చదువుతున్నాను. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును అన్నాడు. ఇనఫ్ ఇస్ ఎనఫ్. క్రమశిక్ష చేశారు, మంచిది. అతడు దుఃఖపడ్డాడు, మానుకున్నాడు, దిద్దుకున్నాడు, గ్రహించాడు. మరి ఇప్పుడు ఎందుకు మీరు సమాధాన పరి సహవాసంలో అతన్ని చేర్చుకోవడానికి, రొట్టె పాత్ర ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారు అని ఆయన 6వ వచనంలో అన్నాడు, మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును అన్నాడు. అని లేని ఎడల మీరు శిక్షింపక క్షమించండి. ఇంకా మీరు క్రమశిక్షలోనే ఉంచినట్లయితే అతడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు. గనుక క్షమించండి, ఆదరించండి, ప్రేమించండి అని 3 మాటలు చెప్పాడు. మీ ప్రేమను వాని ఎడల స్థిరపరచవలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని రాశాడు. అలా కాకపోతే అది కూడా సాతాను తంత్రమే అని చెప్తున్నాడు పౌలు. ఆలోచించారా? ఏ స్థానిక సంఘాన్ని ఉద్దేశించి మీరు ఇలా చేసి ఉండాలి, మీరు ఎందుకు చేయలేదు అని నేను చెప్పడం లేదు. అది మన పని కాదు. ప్రతి స్థానిక సంఘం వాక్యానుసారంగా సాగడం, పెద్దలు ఏకీభవించి సాగడం, ఆత్మీయంగా సాగడం, ప్రభువును మహిమపరిచే ఉద్దేశంతో సంఘాన్ని నడిపించడం అవసరం. ఈ దినాల్లో మోషే ఆహారంలో ఉన్నట్టుగా ఉన్నారు సంఘాల్లో ఎక్కువ మంది. అంటే 2 పెద్దలు ఉంటే, ఇద్దరులు కాదులే, కొన్ని చోట్ల 3 ఉంటారు, 4 ఉంటారు. మోషే ప్రభువుకు సమీపంగా ఉన్నాడు, ప్రభువుకు అనుకూలంగా ఉన్నాడు. అహరోను ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు. మిరియాం ఏది చెప్తే ఆమెకు అనుకూలం, ప్రజలు ఏది చెప్తే వారికి అనుకూలం. ఇట్లా ఉండి కాంప్రమైజింగ్. ఆయన లీడర్షిప్ సరైనదిగా లేదు. ఆయన ప్రధాన యాజకునిగా ప్రభు ఉద్యోగ రీతిగా ఒకటి కావాలి కనుక అహరోను వాడుకున్నాడు. మోషే కాదన్నాడు కనుక అహరోనుకు దక్కింది. సరే, అలా ఉండకూడదు. 3 ఉన్నా, 4 ఉన్నా, కనీసం 2 ఉండాలి సంఘానికి. సంఘాన్ని నడిపించేవారు ఒక్కరే కాకుండా కనీసం 2 ఉండాలి. సేవకులు, పెద్దలు కానీ, సేవకులు కూడా సంఘాన్ని కట్టి ఎరిగిన వారైతే, నాయకత్వ వరం కలిగిన వారు కూడా పెద్దలుగా ఉంటారు. దేవుని వాక్యంలో ఉన్నట్టుగా సేవకులకు పెద్దలకు సంబంధం లేదని కాదు. మా స్థానిక సంఘంలో అకౌంట్స్ సొమ్ము జోలికి నేను వెళ్ళను, టేబుల్ దగ్గరికి వెళ్ళను. ఆ సంగతి నాకు అవసరం లేదు, దాంతో పనే లేదు. సహోదరులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, చూసుకుంటారు. నాకు దాదాపుగా ఈ రోజుల్లో ఫోన్ ఉంది కనుక వాట్సాప్లో రాబడి ఖర్చులు అని తెలియజేస్తారు. అయినా తెలియజేయకపోయినా కూడా ఏం పర్వాలేదు, వీ డోంట్ బాదర్. సంఘం ముఖ్యం, ఆత్మలు ముఖ్యం, ఆత్మ సంబంధమైన పరిచర్య ముఖ్యం. ఒక స్థానిక సంఘ పెద్ద మా దగ్గర ఉండేవారు 2 సంవత్సరాలుగా ఆయన ఏం చేయడం లేదు, అయినా అన్ని పరిచర్యలు నిరాటంకంగా మా కడపలో సాగుతూ వచ్చినవి. సరే, ప్రభు సహాయం చేస్తాడు. కానీ పాయింట్ ఏమంటే, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ఎంతమంది ఉన్నా, సంఘాన్ని బట్టి స్థానిక సంఘానికి ఆత్మచేత నియమించబడిన నాయకులందరూ ఏకీభవించాలి. యు షుడ్ ఫైనలీ అగ్రీ. ఓవర్సైట్ మీటింగ్ అనేది ఉండాలి.
కొన్ని చోట్ల పెద్దలు పరిచారకులు కూడా కలిసి కూడుకుంటారు. కొన్ని సంఘాలకు లేని వారు అలవాటు చేసుకోండి. నెలకొకసారైనా మీకు అనుకూలమైన ఒకరోజు, ఒక గంట కాకపోతే అరగంట అయినా కనీసం ప్రే టుగెదర్. తర్వాత సంఘ క్షేమం కొరకు ఏం చేయాలని ఆలోచన చేయడానికి దావీదు అందరితో కలిసి ఆలోచన చేసి కార్యాలు జరిగించాడు. ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా 5వ అధ్యాయంలో జారత్వాన్ని ఖండించాడు, క్రమశిక్ష చేయమన్నాడు. మొదటి పత్రిక 6వ అధ్యాయం జారత్వానికి దూరంగా పారిపోండి అని చెప్పాడు. మీ దేహము దేవుని ఆలయం, దేహముతో దేవుని మహిమపరచండి అని చెప్పాడు. తర్వాత 7వ అధ్యాయంలో 40 వచనాలు రాశాడు. ఈ 40 వచనాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మా కుమార్తెలిద్దరూ వీటిని తయారు చేయడంలో సహాయపడ్డారు. తర్వాత మా సంఘస్థుడు జెస్సీ కూడా సహాయపడ్డాడు. ఇక్కడ బాబు, ఇప్సం, తిమోతి బ్రదర్స్ వీరు కూడా సహాయం చేస్తున్నారు. మొదటి 9 వచనాలు వివాహాన్ని గురించి చెప్తున్నాడు. తర్వాత 10 నుండి 24 వరకున్న వచనాలు పరిత్యాగం లేక విడాకుల గురించి చెప్తున్నాడు. 25 నుండి 38 వరకున్న వచనాల్లో సెలిబసీ కన్యాత్వాన్ని గురించి చెప్తున్నాడు. లాస్ట్ 2 వర్సెస్ అవి వైధవ్య స్థితి, విడోహుడ్ అంటే భర్త చనిపోయి లేక భార్య చనిపోయి భాగస్వాముల్లో ఒక్కరు మిగిలిపోయినా వారు ఎలా ఉండాలి అని వారిని గురించి రాశాడు. ఇది సింపుల్గా 4 విషయాలు, కొరింథీ 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. పౌలు ఏం రాస్తున్నాడు? వివాహానికి ముందు బ్రహ్మచారులుగా, బ్యాచిలర్స్, మినిస్టర్స్గా వివాహం కాకముందు ఎలా ఉండాలి అని అన్నీ రాయడం లేదు. మీరు రాసిన వాటి విషయం అని చెప్పాడు. అని మళ్ళా జారత్వములు జరుగుచున్నందున అని చెప్పాడు. కనుక 5, 6, 7 అధ్యాయాలన్నింటిలో కూడా టచింగ్ ఇమ్మొరాలిటీ, కండెమింగ్ ఇమ్మొరాలిటీ, జారత్వం అనేదాన్ని ఆయన ఖండిస్తున్నాడు. వ్యభిచారం అనేదాన్ని ఖండిస్తున్నాడు. శరీరముతో జరిగే పాపాన్ని ఆయన ఖండిస్తున్నాడు. విలువ పెట్టి కొనబడిన మనం, క్రీస్తు రక్తంతో కడుగబడిన మనం శరీర ప్రకారమైన ఆలోచనలు కలిగి అపవిత్రమైన సంబంధాలు ఆలోచింపకూడదు. దేవుని ఆత్మకు మనం లోబడి ఉండాలి. సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. నిన్న మనం మొదటి పాఠంలో విన్నాం, ఆదాం ఏమన్నాడు? ఈమెవరో నాకు తెలియదు అనలేదు. నా ఎముకలలో ఎముక, నా సొంతం, ఈమె నా సొంతం, మై ఓన్, నాకు చెందింది. యాడమ్ అండ్ మేడమ్, ఏ డ్యామ్, అది మా డ్యామ్. ఆ డ్యామ్ ఈ డ్యామ్ కలిసి వ్యవసాయం చేయమని ప్రభు చెప్పాడు. అది ప్రభు యొక్క ఉద్దేశం. నిన్న మనం ఆలోచించాం. ప్రకాష్ కూడా సహాయకరమైన తలంపులు అందించాడు. దేవుని వాక్యం రకరకాలుగా ప్రభు మనకు బయలుపరుస్తాడు. అన్ని సహాయకరమైనవే. కాబట్టి నా భర్త, నా సొంత భర్త, ఆ సంబంధం ఇంకెవరితో లేదు. ఎన్నో రకాల సంబంధాలు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కానీ నా సొంత భార్య, నా సొంత భర్త. తర్వాత ఆ వివాహ జీవితాన్ని గురించి ఏం చెప్తున్నారంటే, వారి వారి ధర్మాలు, ఎవరి ధర్మాలు వారు నడపాలన్నాడు. రాత్రి చాలా వివరంగా చెప్పారు థామ్సన్ గారు. లోబడి ఉండుడి, ప్రేమించండి అని చెప్తా ఉంటారు ఎక్కువ మంది, కానీ చాలా వివరంగా చెప్పారు. ఎవరి ధర్మాలు వారు, ప్రతి వ్యక్తికి ధర్మాలు ఉన్నాయి, వాటిని నిర్వహించమని చెప్పాడు. అది మనకు తెలిసిందే. రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ అవి కూడా చెప్పారు. ఇంకేం చెప్తున్నాడంటే, ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్తున్నాడు. తన దేహంపైన, అంటే భార్య దేహంపైన, భార్య కాదు అధికారం భర్తకు ఉందన్నాడు. భర్త దేహంపైన భర్తకు కాదు అధికారం భార్యకు ఉందన్నాడు. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఒకరికొకరు అప్పగించుకోవడం అనేది జరుగుతున్నది.
అందుకే మీ ఇద్దరి జీవితాలు, విశ్వాసులై వివాహమైన వారి జీవితాల్లో ముఖ్యమైనది ఏది అంటే కొరింథీ 7లో చెప్పాడు, పేతురు 3లో చెప్పాడు. ఏమని? ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలగాలి అని చెప్పాడు. సో అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం, వ్యక్తిగత ప్రార్థన అవసరం, కలిసి ప్రార్థన అవసరం. ప్రార్థనకు ఆటంకము కాకుండా అన్నాడు. రోజంతా వాదాలు చేసుకుని ప్రార్థన చేసుకుందామంటే ఏం ప్రార్థన చేస్తారు? ఎందుకు ఆ ప్రార్థన? ఆ ప్రార్థన వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రభువు వింటాడా? మొదట మన సమస్యలు పరిష్కారం చేసుకొని కనీసం మన ప్రార్థనకు ఆటంకము లేకుండా మనము సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. వి షుడ్ అగ్రీ టు డిసగ్రీ ఫైనల్లీ. ఇంకా అగ్రీ కాలేకపోతే అసమ్మతితోనైనా సమాధానంగానే ఉండడానికి మనం ఒప్పుకోవాలి. అది విశ్వాసులైన పాలి భాగస్థులలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం. ఎందుకు? సాతానుడు మిమ్మల్ని పాడు చేస్తాడు, మిమ్మల్ని ప్రార్థన చేయకుండా చేస్తాడు, వాక్యం చదవకుండా చేస్తాడు, సాక్ష్యం ఇవ్వకుండా చేస్తాడు, సేవ చేయకుండా చేస్తాడు, చేర్చుకోకుండా చేస్తాడు, పరిచర్య చేయకుండా చేస్తాడు. సాతాను తంత్రములు 2వ పత్రికలో చెప్పిన మాటలో కూడా ఈ భావం కొద్దిగా ఉన్నది. కనుక మనం ప్రభువు మనల్ని ఎందుకు జత చేశాడు అంటే మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి జీవించాలి, కలిసి సేవించాలి, కలిసి ప్రభువును మహిమపరచాలి. ఆ ఉద్దేశం మనం కోల్పోతే నీ దారి నీది, నా దారి నాది అంటే కాదండి. బ్రదర్ సుధాకర్ గారి విషయాల్లో చాలా ఎక్స్పర్ట్. ఆయన ఒకసారి చెప్పగా విన్నాను నేను, ఐ వర్క్ ఇన్ డెల్, మై వైఫ్ వర్క్స్ ఇన్ డెల్, వీ లివ్ ఇన్ హెల్ అన్న. అంతేనా బ్రదర్? ఏదో అటో ఇటో నాకు అంత గుర్తుండదు. ఏంటి ఆ జీవితం? దానివల్ల ప్రయోజనం లేదు. కనుక కలిసి జీవించడం అనేది కొన్ని విషయాలు మనము సర్దుబాటు చేసుకోవడానికి తప్పకుండా మనం ఇష్టపడాలి. ఇక్కడ పౌలు రాసే మాటలు కొంతమంది ఏమంటారంటే 6వ వచనం తీసుకొని ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అన్నాడు. అవునా? తర్వాత క్రింద చూడండి 40వ వచనంలో దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నది అని తలంచుకొనుచున్నాను అన్నాడు. ద లాస్ట్ వర్డ్స్ ఏం చెప్పాడు? ఆయన అభిప్రాయమా? దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నది. వాట్ ఐ సే, వాట్ ఐ రైట్, నేనేం చెప్పినా ఏది రాసినా దేవుని ఆత్మ ఆవేశముతో వ్రాస్తున్నాను అన్నాడు. కాబట్టి ఊరకే మనం అభిప్రాయాలుగా చులకనగా ఎంచడానికి వీల్లేదు. సహోదరి సహోదరులారా, పేతురు పత్రిక ప్రకారం దైవావేశం వల్ల కలిగిన, లేక తిమోతి పత్రిక ప్రకారం దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనం అన్నాడు. ప్రతిలేఖనం దైవావేశం వల్ల కలిగింది కనుకనే మనం చదువుతున్నాం, మనం నమ్ముతున్నాం, మనం సేవిస్తున్నాం, గణపరుస్తున్నాం. గనుక కొరింథీ 7 చులకనగా ఎంచడానికి లేదు. అసలు పౌలు ఎవరో ఇవన్నీ రాయడానికి అనేవి వ్యాఖ్యానించేవారు కూడా ఉన్నారు. మరి మీలో ఎంతమంది ఏమని భావిస్తున్నారో నాకు తెలియదు. పౌలుకు వివాహం అయిందని భావిస్తున్నారా లేక కాలేదని భావిస్తున్నారో నాకు తెలియదు. నేను నమ్మేది నేను నమ్ముతున్నా, అంతే సంగతులు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో 2 రకాలుగా చెప్పాడు. నావలే ఉండుట మేలని 8వ వచనం, 7వ వచనంలో కూడా అన్నాడు నావలే, మనుషులందరూ నావలే ఉండాలని అన్నాడు. మళ్ళీ 8లో ఏమంటాడంటే నావలే ఉండుట మేలని పెండ్లి కాని వారితోనూ, అదొక గ్రూపు. తర్వాత ప్రక్కన ఏం చెప్పాడు? అది మీరు చెప్పాలి. విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అన్నాడు. మరి విధవరాండ్రతోనూ అంటే అర్థం ఏమిటి అంటే ఆయనకి వివాహమై వైధవ్య స్థితిలో మిగిలిపోయి ఉండవచ్చు, వివాహం కాకుండా ఉండవచ్చు, లేక వివాహమై ఆయన కంపానియన్ని, సహకారిని కోల్పోయి ఉండవచ్చు.
ఒక రకంగా అసలు ఈ భార్య భర్తల సంబంధం మర్మము అని రాశాడు ఈయన ఎఫ్సి పత్రిక. ఆ మర్మము తెలిసిన వారికే కానీ ఊరికే ఏదో రకంగా చెప్పేది కాదు అది. గనుక దాని గురించి వాదించనక్కర్లేదు. కానీ చాలా అనుభవపూర్వకంగానే దేవుని ఆత్మచేత నేర్పబడి ఆయన వ్రాస్తున్నాడు. ఏ స్థితిలో మిగిలిపోయినా విడోహుడ్, ఇద్దరిలో ఎవరు మిగిలిపోయినా విడోహుడ్ అంటారు. విడో లేక విడోయర్. వైధవ్య స్థితిని గురించి కొరింథీ 7:39-40 వచనాల్లో చెప్పాడు. ఆమె వివాహం చేసుకోవచ్చు, కానీ ప్రభువునందు మాత్రమే చేసుకోవాలి. అయినా కాకుండా అలాగే ఉండుట మరీ మేలు, అలాగే ఉండుట మరీ మేలు అన్నాడు. అలాగే కన్యాత్వాన్ని గురించి వ్రాస్తూ 25-38 వరకు ఉన్న వచనాల్లో తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు అన్నాడు. మీ బైబిల్లో ఉంటుంది, నా బైబిల్లో ఉందంటే మీ బైబిల్లో ఉందనే కదా. కనుక అది జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభువు ఎవరిని దేనికి పిలిచాడో మనకు తెలియదు. సింగిల్గా ఉండడానికి ప్రభు పిలిస్తే మరి విశేషం, మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు అని చెప్పాడు. నా వలె ఉండటం మేలు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. గనుక అలా ఉండడం మేలు అన్నాడు. కానీ ఈ వచనాల్లో ఒక స్పష్టమైన విషయం చెప్పాడు, అది తప్పక చెప్పాలి. ఏమంటే 5వ వచనంలో ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి అన్నాడు. అవునా? ఎడబాయకుడి అని చెప్పాడు. 11వ వచనంలో ఎడబాసిన ఎడల పెళ్లి చేసి కొనకుండవలెను అన్నాడు. ఒకరిని విడిచిపెట్టడం, మరొకరిని పెళ్లి చేసుకోవడం బైబిల్లో లేదు, ప్రభు మనసులో లేదు. ఇట్ వాజ్ నెవర్ ద డిజైన్, ద ఒరిజినల్ డిజైన్ ఆఫ్ అవర్ బ్లెస్సెడ్ లార్డ్. మన ప్రభు యొక్క అచ్చమైన ఆలోచన కాదది. అవన్నీ సాతాను ఆలోచనలు, లోకస్తుల ఆలోచనలు. ఎడబాయకూడదు, ఎప్పటికీ కలిసి ఉండాలి. పరిత్యజింపకూడదు అని కూడా చెప్పాడు. భర్త భార్యను పరిత్యజింపకూడదు, భార్య భర్తను ఎడబాయకూడదు. 10వ వచనం భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. 11వ వచనం అంతేనా? మరి ఏం చేయాలి అంటే మీరు సమాధాన పడాలి అని చెప్తున్నాడు ఆయన. చూడండి 11వ వచనం, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, లేక తన భార్యతో సమాధాన పడవలెను. విశ్వాసులైన వారిలో ఎవరు పరిత్యజిస్తున్నారు అంటే, కొన్ని కుటుంబాల్లో భార్య ద్వారా విడాకులు ఇప్పించే ప్రయత్నం జరుగుతుంది, కొన్ని కుటుంబాల్లో భర్త ద్వారా జరుగుతున్నది. దీని గురించి మనం ఎక్కువ వాదించనక్కర్లేదు. ఎవరి ద్వారానైనా అది తప్పే. నిన్న మనం విన్నాం, నో డివోర్స్ నో రీమ్యారేజ్ వాక్య ప్రకారం. విశ్వాసులైన వారు అందుకే వివాహం అనాలోచనగా చేసుకోకూడదు అని రిజిస్ట్రార్ చెప్తా ఉంటారు. ఆలోచించి, ప్రార్థించి, నిదానించి ప్రభు చిత్తాన్ని తెలుసుకొని, ఏదో ఒక వ్యక్తిని చేసుకోవడం కాదు వివాహం అంటే. ప్రభు చిత్తములో ఉన్న వ్యక్తిని మాత్రమే కనుగొని చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మ్యారేజీని గురించి ఇటువంటి విషయాలు నాకు ఎక్కువ తెలియవు, అంటే దాని గురించిన పుస్తకాలు, వివరాలు ఇవన్నీ. కానీ బైబిల్లో స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఎప్పటికీ ఒకసారి జత అయినట్లయితే ఎప్పటికీ లివ్ టుగెదర్, కలిసి జీవించాలి అని చెప్పాడు. ఎడబాయకూడదు, పరిత్యజింపకూడదు అని చెప్పాడు. రైట్ రైట్. కనుక ఈ మొదటి 9 వచనాలు వివాహము అనేది అనేక ప్రాధాన్యత రాస్తూ స్త్రీని ముట్టకుండుట మేలు అన్నాడు. ముట్టడం అంటే ఊరికే తాకడం, అది కూడా తప్పే అని కొందరు అంటున్నారు. కానీ పర్సనల్లీ ఐ డోంట్ అగ్రీ.
ఎందుకంటే మన బిడ్డల వంటి వారు ఉంటారు. చెడు భావాలతో కాదు, శరీరానుసరమైన ఆలోచనలతో కాదు, కానీ అవర్ చిల్డ్రన్, అవర్ డాటర్స్ లైక్, అవర్ సన్స్ లైక్, దే నీడ్ లిటిల్ ప్యాటింగ్. దానికి చాలా మేడలు కట్టుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ మనము ప్రభు పిల్లలను ప్రేమించి ప్రభువులో పెంచడానికి ప్రయత్నం చేయాలి. అంతవరకే. ఆక్షేపణ మన జీవితాల్లో రాకుండా చూసుకోవాలి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. నిరూపించగల నేరం మనలో లేకుండా మనం చూసుకోవాలి. ఎప్పటికీ సమాధానంగానే ఉండాలి అనే విషయం చెప్తున్నాడు. ఎందుకు? చిక్కులు రాకపోవు, తొందరలు వస్తాయి. వివాహ జీవితం ప్రారంభములు వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే విషయాల్లో లోపాలు ఉంటాయి. ఇష్టాలను అంగీకరించే విషయాలు లోపాలు ఉంటాయి. సర్దుబాటు చేసుకునే విషయాలు లోపాలు ఉంటాయి. వీరి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వీరికి సంబంధించిన వారు, వారికి సంబంధించిన వారు, ఇటువంటి వారిని అంగీకరించే విషయాల్లో లోపాలు ఉంటాయి. ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిలో అవగాహన అనేది లేక మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, అపార్థం చేసుకోవడం ద్వారా మన మనసును పాడు చేసుకుని జీవితం అంతా పాడు చేసుకునే వారు కూడా ఉంటారు. మనం ఎప్పుడైనా నీ భర్తను నమ్మినట్టుగా నీవెవరిని నమ్మకూడదు. నీ భార్యను నమ్మినట్టు నీవెవరు నమ్మకూడదు. నీ భర్త మాట కన్నా వేరే వారి మాట నీవు అంగీకరించావంటే అంతకన్నా గొప్ప నష్టం నీకేం లే. నీ భార్య మాట కన్నా వేరే వారి మాట, అంటే పాడు చేసేవారి మాటలు ఉంటాయిగా. వాళ్ళు బాగున్నారంటే పచ్చగా ఉంటే చూడలేవారు, వాళ్ళని ఏదో రకంగా పుల్లలు పెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. కనుక వేరే వారికి మనం అవకాశం ఇవ్వకూడదు. నిన్న మనం విన్నాం, థర్డ్ పర్సన్ ఇంటర్ఫీర్ కాకుండా జాగ్రత్త పడాలి. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడం అనేది అవసరం. తర్వాత నా భర్తలో బలహీనతలు ఉంటాయి, అంగీకరించాలి. నా భార్యలో బలహీనతలు ఉంటాయి, అంగీకరించాలి. ఇంకెందుకు? కాకపోతే ఎందుకు చేసుకున్నట్టు? ఫర్బేర్, సహించుట అనేది మనం నేర్చుకోవాలి. ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి ఈ మొదటి 9 వచనాలు ఆవేశాలు, వివాహ జీవితం చాలా అవసరం అని చెప్తున్నాడు. ముట్టకుంటే మేలు, వివాహం కాకుంటే మేలు అన్నాడు. ఈ అధ్యాయం అంతట్లో ముఖ్యంగా ఏం చెప్తాడంటే, పెండ్లి కాని వారితో నేను చెప్పేది ఏమంటే, వివాహము కోరవద్దు అన్నాడు. చదువుతారా? 28వ వచనం, 27 చివరిలో ఉంది కదా. వివాహము కోరవద్దు అన్నాడు. వివాహము కోరవద్దు అన్నాడు. నీవు వివాహం కాకుండా ఉన్నావా? వివాహం కోరవద్దనే చెప్తున్నాడు పౌలు. ఎక్కువగా అదే చెప్తున్నాడు. ఫార్ బెటర్, పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, కానీ కాకుండా మరీ మేలు అని చెప్పాడు. ఇప్పటి ఇబ్బందిని బట్టి అని ఒక మాట రాశాడు. ఇప్పటి ఇబ్బందిని బట్టి అని 26లో రాశాడు. కాలము సంకుచితమై ఉన్నది అని 29లో రాశాడు. ఈ 2 మాటలు చాలా బలమైన ఆధారాలు. ఆ పైన ఏం చెప్తున్నాడంటే, కన్యాత్వాన్ని గురించి వివరించక ముందు విడాకుల గురించి చెప్తున్నాడు. పరిత్యాగం 9 వచనాల్లోనే విషయం పూర్తి చేశాడు, కానీ ఎప్పటికీ పరిత్యజింపకూడదు అనేది గట్టిగా చెప్తున్నాడు. మరి ఇక్కడ రాసిన విషయాలు ఎందుకు చెప్పాడంటే, అప్పటికి కొరింథు సంఘములో ఉన్న విశ్వాసుల్లో రకరకాల సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు నమ్మలేదు, వారికి వివాహమైంది అవిశ్వాసులే, కానీ వారిలో ఒకరు నమ్ముకున్నారు. మరి విశ్వాస అయితే నెక్స్ట్ సైడ్ చూడండి, ఈ మాటలు ఒకసారి చదువుకుందాం త్వరగా. ప్రభువును నమ్మిన తర్వాత కుటుంబ సంబంధాలు కొనసాగవలెనా అంటే తప్పక కొనసాగాలి. నువ్వు నమ్ముకున్నావు, నీ భార్య నమ్మలే. నువ్వు నమ్ముకున్నావు, నీ భర్త నమ్మలే. విశ్వాసైన భర్త, అవిశ్వాసైన భార్య. విశ్వాసైన భార్య, అవిశ్వాసైన భర్త. మరి కాంజుగల్ రిలేషన్స్, వివాహ సంబంధం సాగాల? తప్పక సాగాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను కనుక భార్యను విడిచిపెడతా, భర్తను విడిచిపెడతా అంటే అది పాపం, అది మోసం. అది సారాంశం ఉంది ఈ అధ్యాయం అంతటి సారాంశం.
రెండవది, అవివాహితులు వివాహం చేసుకోవాలా? పౌలు సలహా తప్పక చేసుకోవాలని చెప్పడం లేదు ఆయన. పౌలు ఏమంటాడంటే, నా వలె ఉండుట మేలు, ఐఎమ్ సింగిల్ కనుక నా వలె ఉండుట మేలే. శరీర సంబంధమైన శ్రమలు మీకు కలగకుండా ఉండాలంటే నా వలె ఉండుట మేలు అన్నాడు. తర్వాత మూడవది, విశ్వాసులకు విడాకులు అనుమతి ఉన్నదా? భార్య భర్తను పరిత్యజింపకూడదు, భర్త భార్యను పరిత్యజింపకూడదు. ఏ హేతువు చేతనైనా అని అడిగేవారు ఎవరు? పరిసయ్యులు, శోధకులు, విరోధులు. వాళ్ళు దే ఆర్ అపోనెంట్స్. విశ్వాసులైన మనం అసలు ఆ జోలికి పోకూడదండి. ఆ తర్వాత ప్రభువును నమ్మిన తరువాత కుటుంబ సంబంధాలు సాగాల అంటే తప్పక సాగాలని చెప్తున్నాడు. అవివాహితులు వివాహం చేసుకోవాలంటే పెండి చేసుకునకుండుట మేలన్నాడు. విశ్వాసులకు విడాకుల అనుమతి ఉందంటే లేదని ఖచ్చితంగా చెప్తున్నాడు. భార్య భర్తల్లో ఒకరు నమ్మితే దాంపత్యం కొనసాగాల అంటే కొనసాగాలనే చెప్తున్నాడు. నెక్స్ట్, రక్షణను బట్టి ఆత్మీయ మార్పు కలిగింది కదా, అంతర్యములో మార్పు కలిగితే మరి బాహ్యంగా కూడా మార్పు కలగాల అంటే లేదు, అది అవసరం లేదని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏమని, 26, 29 వచనాలు కదా, కాలము సంకుచితమై ఉన్నది, ఆ కారణం ఇప్పటి ఇబ్బంది వివాహం చేసుకున్న వారికి, వివాహం కాని వారికి, చేసుకున్న వారికి చాలా తేడా ఉంటుంది. వివాహము కాని వారు ఏం చేస్తారు? ప్రభువును సంతోషపెట్టాలని చూస్తారు, అదంతా రాశాడు అక్కడ. వివాహం అయిన వారు ఏం చేస్తారు? భర్త భార్యను సంతోషపెట్టాలని చూస్తాడు, భార్య భర్తను సంతోషపెట్టాలని చూస్తుంది. కనుక ఈ శరీర సంబంధమైన ఈ ప్రాబ్లమ్స్, ఈ కష్టాలు, ఈ చిక్కులు, ఇందులో ఉన్న అన్ని లాజిస్టిక్స్ అంటారే అదేదో, అటువంటివన్నీ మీకు రాకుండా ఉండాలంటే, కాకుండా ఉంటే మేలని ఈయన సలహా చెప్పాడు. అర్థమైంది కదా. గనుక వైధవ్య స్థితిలో చివరిగా ఏమంటాడంటే, నీ పార్ట్నర్, నీ కంపానియన్, నీ సహకారి నిద్రిస్తే నువ్వు పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ కాకుండా మరీ మేలు అని చెప్తున్నాడు. ప్రభువునందు మాత్రమే చేసుకోవాలి. కొంతమంది చాలా చిన్న వయసులోనే తమ సహకారులను కోల్పోయారు. భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, కొన్ని కుటుంబాలు భార్యను కోల్పోయిన వారు ఉన్నారు. కానీ ఐఎమ్ మ్యారీడ్ టు దిస్ పర్సన్, నా జీవిత కాలం ఇదే సంబంధం, మరొకరు కాదు. లూయిస్ సామ్రాజ్ గారు గొప్ప మాదిరిగా జీవించారు. ఆయన భార్య మార్గరెట్, మ్యాగీ అని చెప్పేవాడు ఆయన. హీ నెవర్ థాట్ ఆఫ్ ఎనీ అదర్ ఉమన్. భక్తి గల వారు ఉన్నారు, మన మధ్య ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అక్కడక్కడ వివాహమై సహకారిని కోల్పోయిన వారు, ఆరోగ్య పరిస్థితిని బట్టి కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. కొంతమంది యాక్సిడెంట్స్లో కోల్పోయిన వారు ఉన్నారు, ఫ్లైట్స్లో కోల్పోయిన వారు ఉన్నారు, ఎన్నో కారణాలు ఉన్నాయి. కనుక ఈ విషయాలన్నీ పౌలు చక్కగా ఇక్కడ 7వ అధ్యాయంలో అన్నిటికీ జవాబులు ఇచ్చారు. ఈ 4 కాక పెళ్లి కాకముందు కన్యాత్వం స్థితిలో ఎలా ఉండాలి అదంతా రాశారు. పెళ్లి అయిన తర్వాత సమస్యలు వస్తే అట్లా, సమస్యలు వస్తే ఏం చెప్పాడు? ఎప్పటికైనా క్షమించాలి, సమాధాన పడాలి, క్షమించి సమాధాన పడాలి, అంతే తప్ప విడాకులు లేవు అని చెప్తున్నాడు. విడాకులకు ప్రయత్నమే చేయకూడదు అని చెప్పాడు. మళ్ళా వివాహం ఆలోచనే లేదని చెప్పాడు అని ఇక్కడ ఆయన చెప్పిన 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. గడియారం మన కొరకు ఆగదు గనుక చూడండి, 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది అన్నాడు. ఈ మాట పౌలు రాస్తున్నాడు, పేతురు రాస్తున్నాడు, యోహాను రాస్తున్నాడు. దాదాపుగా అన్నిటి అంతము సమీపమై ఉన్నదని పేతురు రాస్తున్నాడు. గనక ప్రార్థనలో, ప్రేమలో, పరిచర్యలో ఉందాం, కలిగిన కృపావరం ప్రభు మహిమ కొరకు వాడుకుందామని ఆయన రాశాడు. ఈయనేమంటాడంటే గనుక అన్నాడు. కాలము సంకుచితమై ఉన్నది గనుక. వివాహం తప్పు అని చెప్పడం లేదు ఆయన. భార్య లేక విడిగా ఉంటివా వివాహం కోరవద్దు అని బైబిల్లోనే ఉన్నాయి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండవలెను అని కూడా బైబిల్లోనే ఉన్నది. కనుక బైబిల్ రెండంచులు గల
ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్నది. దేన్ని మనం త్రోసివేయడానికి వీలు కాదు. కాలము సంకుచితమై ఉన్నది. చాలా కాలం ప్రభు మనకు అనుమతించాడు. మిగిలిన కొంచెము కాలము అని పేతురు రాస్తున్నాడు. టైమ్ ఈజ్ షార్ట్. ప్రభు మహిమ కొరకు మనం జీవించడానికి అప్పగించుకుంటే, మన జీవితాలు అంకితం చేసుకుంటే ఎలా ఉండాలో ఆయన రాస్తున్నాడు. ఏమంటాడు? భార్యలు గలవారు భార్యలు మంచి అవకాశం దొరికింది అనుకోవద్దు. అట్లా కాదు. దాంపత్య జీవితం కొనసాగాలి, కానీ లోకము కొరకు, శరీరం కొరకు ఎక్కువ ఆలోచింపకుండా ఫర్ ద లార్డ్ మిగిలిన కొద్ది కాలం నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారని చెప్తున్నాడు. ఏడ్చువారు ఏడవనట్టు అన్నాడు. దుఃఖించే పరిస్థితులు వస్తాయి. కొంతమందికి దుఃఖము త్వరగా తగ్గదు. మనం ఏం చేయలేము. ఒక్కొక్కరి బలహీనతలు, ఎమోషన్స్ వేరుగా ఉంటాయి. అయినా దుఃఖపడి ఏం సంపాదిస్తాం? మనం చింతించి మనం ఏం సంపాదించేది లేదు. ప్రభు కృపకు అప్పగించుకొని ప్రభు మీద ఆధారపడి మనం కోల్పోయిన వారిని తిరిగి సంపాదించుకోలేము. మనం వారి దగ్గరికి వెళ్ళాల్సిందే. వారి జ్ఞాపకాలు ఉంటాయి, తప్పులేదు. వారి సేవ ఉంటుంది, తప్పులేదు. భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఏడ్చువారు ఏడవనట్టు అన్నాడు. అందులోనే ఉన్నట్లయితే మనం ముందుకు రాలేం. ప్రభు కొరకు, ప్రభు మనల్ని రక్షించిన ఉద్దేశం నెరవేర్చలేం. మనకు వరమిచ్చిన ఉద్దేశం నెరవేర్చలేం. అట్లనే సంతోషపడేవారు ఊరికే ఓవర్ ఎక్సైట్మెంట్ కాదు, మితం, అన్నిట్లో మితంగా ఉండాలి అని చెప్పాడు. కొనువారు కొననట్టు అన్నాడు. కొన్నది తమది కానట్టు అన్నాడు. వ్యాపారం, సంపాదన ఇందులో మునిగిపోవద్దు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం గనక ప్రభు మహిమ కొరకై జీవించమని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ లోకపు నటన గతించుచున్నది కనుక అన్నిటి అంతము సమీపమైంది. కాలము సంకుచితమై ఉన్నది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనకున్న కొద్ది కాలం లెట్ us లివ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు మనం జీవిస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. నేను ఇంకా షార్ట్ చేయాల్సింది, కొన్ని వివరించాల్సిన విషయాలుండి పొరపాటు జరిగింది, క్షమించండి. దయగల మా ప్రియ ప్రభువా, మేము చేసిన చిన్న ధ్యానం అందరికీ దీవెనగా చేయుదురని, మిగతా విషయాల్లో కూడా మీ దాసుని చక్కగా ఉపయోగించుమని క్రీస్తు యేసు నామమున మిమ్మల్ని హెచ్చించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.